సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాకనికరమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీరు గొప్ప దేవుడు, జాలిగల దేవుడు. నీ అపారమైనటువంటి కనికరము చేతనే ప్రపంచం ఈ రీతిగా నిలిచి ఉంది ప్రభువా. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను. అందులో నీ పేరు పెట్టబడిన ప్రజలను జనములో నుండి ఒక జనముగా ప్రత్యేకపరిచి వారికి మీరు దేవుడుగా నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఆ శ్రేష్టమైన ఆలోచన కలిగి ప్రతి బిడ్డ నాకు నా ప్రభువే నా దేవుడు, నాకు నా ప్రభువే నా దేవుడు అనే ఆలోచనతో బ్రతుకుటకు కృప దయచేయండి. చాలామంది ప్రభు మిమ్మల్ని ప్రక్కన పెట్టి సేవకులను దేవుళ్ళుగా పూజించు కాలము వచ్చాది. చాలామంది సేవకులు దేవుళ్ళైపోయారు తండ్రి. దయచేసి ప్రజలకు ఆ వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందుకొనండి. క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. డిసెంబర్ మాసం 22వ తారీఖు 2023 శుక్రవారం. ప్రియులారా, ద్రాక్ష తోట గురించే మీతో మాట్లాడుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. నాబోతు యొక్క ద్రాక్ష తోట. నాబోతు అహాబు రాజుతో ధైర్యంగా అంటున్నాడు, ఇది నేను ఎలాగిస్తానండి, మీరేమో ఈ ద్రాక్ష తోటకు ప్రతిగా ఇంకా మంచి ద్రాక్ష తోట ఇస్తానంటారు. రెండవది, నా ద్రాక్ష తోటని కూర మొక్కలు నాటుకుంటానని చెప్పారు. నా ద్రాక్ష తోట, నా పొలము నీ నగరును ఆనుకుని ఉండడము వాస్తవమే. అయినంత మాత్రాన నేనివ్వను, ఎందుకంటే అది నా పిత్రార్జితం. అది నాది కాదు, నా తండ్రుల కాలం నుండి అది వచ్చాది. సంఘం అనేది పిత్రార్జితం. సంఘము చూడండి, మొట్టమొదట సంఘం ఏ రీతిగా ఏర్పడినది అంటే, ప్రభుల వారు ఒలీవల మనబడిన పర్వతం మీద నుండి ఆరోహణుడు అవుతున్నప్పుడు అక్కడున్న శిష్యులతో మాట్లాడుతూ, మీరు యెరూషలేము వెళ్ళి కనిపెట్టండి, మీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారు అన్నారు. అంటే దేవుని మాటకు వారు లోబడ్డారు. మొదటి కార్యం, వారు యెరూషలేముకు వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేశారు. 10 రోజులు ప్రార్థించారు. ఆ 10వ రోజున ఒక బలమైన గాలి వీచాది. ఆ బలమైన గాలి వీచిన తరువాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతివారు చూస్తుంటే వారి మీదికి దిగాది. బలమైన గాలి అంటే బలవంతుడెవరు? యేసు ప్రభుల వారే. యెషయాలో చెప్పాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని. ఆ బలవంతుడైన దేవుడు వారి మీద గాలి వీచాడు, ఊదాడు అనుకుందాం. ఆ విధంగా బలమైన గాలి వచ్చిన తరువాత వారిలో ఇంతవరకు ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన ఆలోచనలు, ఉద్రేకాలు, కార్యాలు అన్నీ కూడా ఆ బలమైన గాలితో పోయాయి. ఆ తరువాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా వారి మీదికి దిగాది. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. యెరూషలేములో చాలామంది
పండుగకొచ్చిన ప్రజలంతా కూడా ఆ మేడ మీద జరుగుతున్నటువంటి ఆ కార్యాన్ని చూశారు. ఒక దగ్గర చెప్పిన మాట, ప్రొద్దు పుట్టి జామైనా కాలేదు, వారు త్రాగి మత్తులై ఉన్నారా ఏంటి, అలాగే ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు అనుకున్నారు. అయితే వారు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మాట్లాడుతూ 11 ఒక్కడైన పేతురు గారు లేచి కూడి ఉన్న జనంతో యేసుప్రభుల వారిని గూర్చి మాట్లాడారు. అప్పుడు వారు చాలామంది ఆ వాక్యాన్ని విని హృదయం నొచ్చుకొన్నది. వాళ్ళు అంటున్నారు, సార్ మేమేం చేయాలి అంటే అప్పుడు ఈ ఉపదేశాన్ని చెప్పారు. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన ఎందును ఎడతెగకుండా ఉండండి అని చెప్పాడు. ఆ రీతిగా చెప్పి వాళ్ళందరికీ ఆయన సంఘంలో చేర్చారు, బాప్తిసాలు ఇచ్చారు. 3,000 మంది ఆ రోజు మారారు. ఎంత గొప్ప అద్భుతము! ఒకటి, ఒలీవలమనబడే పర్వతం మీద ప్రభులు వారు చెప్పిన మాట విన్నారు. రెండవది, 10 రోజులు ప్రార్థించారు. మూడవది, బలమైన గాలి, వారిలో ఉన్న శరీర సంబంధమైన ఆలోచనలు క్రియలు అన్నీ పోయాయి. నాలుగవది, పరిశుద్ధాత్మ పొందారు. ఐదవది, దేవుని వాక్యాన్ని బోధించారు. అప్పుడు మార్పు చెందిన ప్రజలు సంఘంగా మారారు. 5 కార్యాలు వారి జీవితంలో జరిగాయి. సంఘము ఆ రీతిగా ఏర్పడ్డది. ఆత్మచేత నింపబడి బోధించిన బోధ ద్వారా మనుషులు మార్పు చెంది సంఘంగా మారారు. ఈ రోజున ఈ రీతిగా ఎవరు చేస్తున్నారు? ఈ కార్యముల ద్వారా సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ప్రియులారా, గమనించాలి. నేను మరలా చెప్తాను, శిష్యులు యేసు ప్రభు మాట విన్నారు, ప్రార్థించారు. బలమైన గాలి, శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా వారికి ఏ విధమైనటువంటి కోరికలు లేవు. ధనాపేక్ష లేదు. వెండి కావాలని కానీ, బంగారం కావాలని కానీ, ఈ భూములు కావాలని కానీ, కార్లు కావాలని, భవనాలు కావాలని ఏమీ లేదు. వాళ్ళు పూర్తిగా వాటన్నిటి మీద ధ్యాస వదిలిపెట్టి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించు దాని అందే ధ్యాస మనసు ఉంచారు. మరి ఈ రోజున ఒక సేవకుడంటే ఎన్ని పొలాలు, ఎన్ని భవనాలు, ఎన్ని కారులు, తన చుట్టూ జనం ఎంతమంది, మంది మార్బలం, ఇవన్నీ కూడా వారి వేషము, వారి పరిస్థితులు, వాళ్ళని ఎవరు కలవకూడదు. వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. అది కూడా వాళ్ళ స్థితికి తగిన వారే ఉండాలి. సామాన్యమైన ప్రజలు వారితో కలవకూడదు. ఇవన్నీ కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయి చూడండి. ఆ రోజున అపోస్తలులు ఎక్కడ నిలబడినా సువార్తే చెప్పారు. ఈరోజు ఎక్కడ నిలబడినా కొంతమంది వారి సొంత వార్తలు చెప్తూ ఉంటారు. మేము ఈ అద్భుతం చేశాము, ఆ అద్భుతం చేశామని. మంచిదే. అపోస్తలుల దినాలలో వారు నడిచిపోతున్నప్పుడు వారి నీడ తగిలి రోగులు బాగయ్యారు కదా. ఏ రోజు మా నీడ తగిలి పలానా రోగి బాగయ్యాడని ఈరోజు చెప్పుకుంటున్నట్లుగా ఆ రోజు సాక్ష్యాలు ఏమీ చెప్పలేదే. ఎందుకంటే
వారు దేవుని మహిమపరుస్తూ వచ్చారు. ఈరోజు వీళ్ళను వీరు మహిమపరుచుకుంటూ ఘనపరుచుకుంటూ ఉన్నారు. అయ్యలారా, మీరు ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడాను ఈ రోజున బాగా గమనించాలి. చాలామంది అనతి కాలంలోనే వారి సంఘాలు పెద్ద పెద్దవి అయిపోతూ ఉన్నాయి. అంటే ఇవి కూర మొక్కలు, కూర తోటలు. ద్రాక్ష తోట 1 సంవత్సరపు కాలపు పంట, కూర తోట 15-20 రోజులు లేకపోతే 1 నెల రోజులకి కూర తోట పండిపోతుంది. చాలామంది సంఘాలు చాలా తొందరగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూర తోటలు. అహాబువి, యేసుప్రభుల వారిది ద్రాక్ష తోట. ఈ కూర తోటలన్నీ కూడా అహాబువి. బాగా ఆలోచించండి. ఓయమ్మో, అక్కడ జనం పోగైపోయారు, అక్కడ జనం సందడి ఎక్కువ. ఓయమ్మో, ఇక్కడ జనం పోగైపోయారు అని ఎంతోమంది అంటారు. చాలామంది అంటారు, మా సంఘానికి అంతమంది ఎంతమంది. మేము ప్రారంభించి 3 సంవత్సరాలు అయ్యాది. జనం 2000 వస్తారు. కూర తోటలు తొందరగానే పెరుగుతాయి, ద్రాక్ష తోటలు నిదానంగా పెరుగుతాయి. ఆలోచన చేయాలి. కూర తోటలు ఒకనాటికి యేసుప్రభుల వారికి సంబంధించినవి కాదండి. ద్రాక్ష తోటలు మాత్రమే యేసుప్రభుల వారికి సంబంధించింది. ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, 15వ అధ్యాయం యోహాను సువార్త చదువుతాను. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. చూడండి, సంఘాలలో పనికిరాని తీగల్ని ప్రభు తీసివేయాలి. పనికిరానివే ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించును. ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను. కాబట్టి క్రీస్తులో ఉన్నావా లేక ఎవరిలో ఉన్నావో ఆలోచన చేయి. రేపు ఇంక కొన్ని విషయాలు చెప్తాను.